ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగనున్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను వేడగొట్టేదను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, నేను నీకు ముందుగా పోవచ్చు. నువ్వు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, మన సృష్టికర్త, మనం సృష్టించిన సృష్టికర్త, మన దేవాది దేవుడు చెబుతున్న మాట. వాక్యం వింటున్న మనందరికీ దేవుని కృప ఎంతగానో విస్తారంగా ఉంది. ఆయన ఏమని చెప్తున్నాడు? ముందుగా పోవచ్చు అంట. మనం ఏ స్థలంలోకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా, ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి విషయంలోనూ ఆయన మనకు ముందుగా ఉంటాడంట. ముందుగా ఉండి ఏం చేస్తాడు ఆయన? మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసేదను అని చెప్తున్నాడు ఆయన. ఇది దేవుడు చెప్తున్న మాట, ఇది మనుషులు చెప్తున్న మాట కాదు. మెట్టగా అంటే ఏంటి? ఎక్కలేము. మెట్టలు ఎక్కగలమా? ఎక్కలేము. ఏముంటాయి అక్కడ? రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, ఇక రకరకాలుగా ఉంటుంది ఆ స్థలం. నడవడానికి వీలు లేని పరిస్థితులు, చూడడానికి కూడా ఆహ్లాదకరంగా ఉండదు. అటువంటి మెట్టగానున్న స్థలములను సరళం చేసే దేవుడుగా ఉన్నాడు. మరి ఆయనే మనకు ముందుగా నడుస్తూ ప్రతి స్థలంలో, ప్రతి మార్గంలో, ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో ఆయన సరళం చేస్తే ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సమాధానంగా, సంతోషంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను వేడగొట్టేదను అంటున్నాడు దేవుడు. ఇత్తడి తలుపులను పగలగొట్టేది ఎవరు? ఆయనే. ఇనుప గడియలను విడగొట్టేది ఆయనే. మరి ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను విడగొట్టడం, పగలగొట్టడం నా చేత నీ చేత కాదు. అటువంటి పరిస్థితులను ఆయన ముందుగానే పగలగొట్టి విడగొట్టే దేవుడు. ఎందుకు? నీ మార్గాన్ని సరళం చేయడానికి, నువ్వు సురక్షితంగా ఉండడానికి. మరి ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి మనం ఎటు వెళ్ళినా, ఎటు వచ్చినా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ముందు ఆయన నడిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన చెప్పాడు సరళం చేసేదును అని. ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి మన బిడ్డల యొక్క రాకపోకల్లో, వారి యొక్క చదువు నిమిత్తం బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, వారి యొక్క నడిచే ప్రతి స్థలంలోనూ, అలాగే మన భర్తలు ఆఫీసులకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, మన కుటుంబ సభ్యులు, అదే రీతిగా మన భార్యలు, ఈ రీతిగా మన కుటుంబ సభ్యులు ఎటు వెళ్ళినా, ఎటు వచ్చినా దేవుడు ఏం చేస్తాడంటే ముందుగా నడిచి మెట్టగా ఉన్న వాటిని సరళం చేసి ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. మనకు తెలియదు ఎక్కడ మెట్టగా ఉందో, ఎక్కడ ఏముందో మనకు తెలియదు. వాటిని ముందుగానే ఆయన తొలగించే దేవుడుగా ఉన్నాడు. మార్గాన్ని సరళం చేసే దేవుడుగా ఉన్నాడు. వాక్యం వింటున్న మన కుటుంబ సభ్యులందరినీ సురక్షితంగా ఆయన దీవెనతో నింపి ఆశీర్వదిస్తూ, ప్రతి స్థలంలో తోడుగా ఉంటూ, ప్రతి విషయంలో, ప్రతి సమస్యను ముందుగానే తొలగించి మన సమాధానకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆ నీతిమంతుడి యొక్క కృపను కోరుకుని జీవించే వారందరికీ దేవుడు ఏం చేస్తాడు? సరళం చేసే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థిస్తాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రభువా నాయన, నువ్వు మాతో స్పష్టంగా మాట్లాడావయ్యా. ఈరోజు ఈ సమయం నుంచి ప్రభువా నాయన, మెట్టగా ఉన్న ప్రతి స్థలంను సరళం చేస్తూ, ఇత్తడి తలుపును పాల్గొడుతూ, ఇనుపగడియలను విడగొడుతూ ప్రభువా, నీ బిడ్డలుగా చేసుకున్న నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నాటి నుంచి నేటి వరకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ, తండ్రి మార్గాన్ని సరళం చేస్తూ, సురక్షితంగా నడిపిస్తున్న నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశించి దీవిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, నా ప్రభుని ప్రియరక్షకుడు నేను క్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.